కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. సిపిఐకి బహిరంగ మద్దతు ప్రకటించింది గులాబీ పార్టీ. అయితే బీఆర్ఎస్ తో సిపిఐ కలిసి వెళ్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇతరులు 6 గెలిచిన నేపథ్యంలో మేయర్ ఎన్నికలో వారు కీలకంగా మారే అవకాశం ఉంది. 24 డివిజన్లలో గెలిచిన సిపిఐకి 9 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది అన్నారు కేటీఆర్. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై కాంగ్రెస్ బీజేపీని అడ్డుకునేందుకు సిపిఐతో కలిసి నడుస్తాము అన్నారు కేటీఆర్. కొత్తగూడెంలో కూడా ఇది హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9, 10 వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. సిపిఐకి బహిరంగ మద్దతు ప్రకటించింది గులాబీ పార్టీ. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, మహేశ్వరి, కొత్తగూడెం కార్పొరేషన్ అంగు ఏర్పడిన నేపథ్యంలో గంటకు ఈక్వేషన్స్ మారుతున్నాయని చెప్పుకోవాలి. మొత్తం 60 డివిజన్లకు గాను పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 60 డివిజన్లో 22 చోట్ల సిపిఐ గెలుపొందగా కాంగ్రెస్ 22 చోట్ల గెలుపొందింది. బీఆర్ఎస్ 8 చోట్ల, సిపిఎం 1, బీజేపీ 1, ఇతరులు 6 చోట్ల గెలుపొందడం జరిగింది. అయితే ఇందులో సిపిఎం కూడా కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఉండడంతో కూడా కాంగ్రెస్ సంబంధించిన సంఖ్య 23కి చేరింది, సిపిఐకి మాత్రం 22కి చేరింది. అయితే ఇందులో స్వతంత్రులకు సంబంధించి ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది కూడా కీలకంగా మారనుంది. అయితే బీజేపీ సంబంధించి బీఆర్ఎస్ ప్రస్తుతం కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. సిపిఐకి కూడా బహిరంగంగా సపోర్ట్ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించిన ఆఫర్ను సిపిఐ ఏ మేర స్వీకరిస్తుంది అన్నది మాత్రం చూడాలి. అటు కాంగ్రెస్ సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే కూడా ఇతరులతో స్వతంత్రులతో కూడా టచ్లోకి వెళ్ళింది, స్వతంత్రులతోనే మాట్లాడే ప్రయత్నాలు సంబంధించి చేస్తుంది. మొత్తం 60 డివిజన్లలో మేయర్ పీఠం కైవసం చేసుకోవాలంటే 31 సంబంధించి మ్యాజిక్ ఫిగర్ సంబంధించి కావాలి. ఈ 31 సంబంధించి ఒకసారి మనం బలబలగాలు పరిశీలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్కి 23 సంబంధించి 23 ప్లస్గా ఉంది. దీంతో పాటుగా స్వతంత్రులు సంబంధించి 6 ఉన్నారు. స్వతంత్రులు సపోర్ట్ సంబంధించి దక్కించుకుంటే 29, ఆ తర్వాత ఎక్స్ అఫీషియో సభ్యులు రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరితో పాటుగా ఎంపీ రఘురామ్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ సంబంధించి సపోర్ట్ చేస్తే 31 సంబంధించి మ్యాజిక్ ఫిగర్ దాటొచ్చు అన్నది కూడా కాంగ్రెస్ ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇటు సిపిఐ కూడా బీఆర్ఎస్ సంబంధించిన సపోర్టు కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం సిపిఐకి 22 ఉంది, బీఆర్ఎస్ నుంచి 8 మంది గెలిచారు. 22 + 8 మొత్తం 30 అవుతుంది. దీంతో పాటుగా స్థానికంగా ఓటు హక్కును ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉపయోగించుకోవచ్చు. దీంతో మ్యాజిక్ ఫిగర్ అంటే 31కి కూడా చేరువవుతుంది. అయితే ఇటు సిపిఐకి కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇటు కాంగ్రెస్ కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవకాశం ఉంది. 2 పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం ఎవరికి దక్కించుకుంటారన్నది మాత్రం సస్పెన్స్ అంతకంతకు మెరుగుతుంది. ఇప్పటికే గెలిచిన సంబంధించి ఆయా పార్టీలు కాంగ్రెస్ సంబంధించి గెలిచిన అభ్యర్థులకు సంబంధించి కూడా క్యాంపుకు తరలించే ప్రక్రియ నడుస్తుంది. అటు సిపిఐ కూడా గెలిచిన అభ్యర్థులకు సంబంధించి కూడా క్యాంపుకు తరలించే ప్రక్రియ నడుస్తుంది. మొత్తం క్యాంపు రాజకీయాలకు సంబంధించి ప్రారంభమైన 2 పార్టీలకు సంబంధించి సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐగా కాంగ్రెస్గా అన్న సస్పెన్స్ మాత్రం అంతకంతకు పెరుగుతుంది. మహేశ్వర్, రైట్, థ్యాంక్ యూ మహేందర్.